హాయ్ అందరికి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి 'బర్నీ' గారికి రీ ఎంట్రీ ఏమన్నా ఉంటుందా? 'బర్నీ' గారు మళ్ళీ హౌస్‌లోకొచ్చి ఉండడం జరుగుతుందా? దీని గురించి క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాము. 90% ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయన్నమాట 'బర్నీ' గారు ఉండడానికి. అసలు ఏంటి? ఎందుకున్నాయి? వీటన్నిటి గురించి క్లియర్ కట్‌గా డిస్కస్ చేద్దాం. వీడియో చూసే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ మన వీడియోలోకెళ్ళిపోతే బర్నీ గారు ఉండడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకున్నాయంటే, అప్పుడు అంతకుముందు మనం శ్రీజాకైతే ఉన్నాయని చెప్పుకుంటున్నాము. బయట జరిగిన హల్చల్ వల్ల, అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ వల్ల ఉన్నాయని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు బర్నీ గారికి ఉండటం ఏంటి? అసలు బర్నీ గారు అసలు ఎలా వస్తున్నారు? మాట్లాడుకుందాం. ఇప్పుడు నామినేషన్స్ ఈ వీక్ మనకి ఎయిత్ వీక్ వచ్చేసేసి నామినేషన్స్ ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో, అయి సెలబ్రిటీస్ అయితేమి, కామన్ మ్యాన్స్ అయితేమి, వాళ్ళందరూ ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ వచ్చేసేసి ఆహ్, నామినేషన్స్ అయితే చేస్తారనమాట. లోపల ఉన్న హౌస్ మేట్స్‌ని. నామినేషన్ ప్రక్రియ అలా జరగబోతుంది. ఈ వీక్ నెక్స్ట్ వీక్ అనమాట. నెక్స్ట్ వీక్‌లో అలా జరగబోతుంది. ఇంక మనం చూసుకున్నట్లయితే కామన్ మ్యాన్స్‌లో ప్రియా అయితేమి, మర్యాద మనీష్, మన శ్రీజ, ఆహ్, ఇటు సైడ్ బర్నీ వస్తారు. ఫ్లోరా గారొస్తారు. ఇంకా ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ వచ్చేసేసి హరీష్ గారు, వీళ్ళందరూ వచ్చేసేసి నామినేటేషన్ చేస్తారు. కాకపోతే శ్రీజాకైతే మనకి 100% అయితే ఖచ్చితంగా ఉంటుందనమాట. హౌస్‌లో ఉండడానికి ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఓటింగ్ పెడతారనమాట. ఓటింగ్ వీళ్ళందరికీ ఒక 1 వీక్ ఉంచేసి వీళ్ళందరినీ ఇప్పుడు ఎలిమినేట్ అయిన వాళ్ళని ఒక కామన్ మ్యాన్స్‌ని ఒక ఐదుగురినైతే ఉంచేసేసి వాళ్ళకి ఓటింగ్ పెట్టి ఓటింగ్ ఎవరికైతే ఎక్కువొస్తుందో వాళ్ళైతే తీసుకోవడం అయితే జరుగుతుందంట. దీని పరంగా చూస్తే మనం ఖచ్చితంగా ఇప్పుడు ఆయిషా గారున్నారు. ఆయిషా గారొచ్చేసి ఆమె హెల్త్ ఇష్యూ వల్ల బయటికి పోవడం అయితే జరుగుతుందనమాట. కేవలం ఆయిషా గారు బయటికి పోవడం వల్ల ఇంకొకరిని ఖచ్చితంగా తీసుకోవాల్సొస్తుంది. దాన్ని మనము చూసుకున్నట్లయితే ఫ్లోరా గారు, బర్నీ గారు వీళ్ళిద్దరితో కొంచెం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా బర్నీ గారే పర్లేదనిపిస్తుంది. ఇప్పుడు మైనస్ పాయింట్‌లు ఉన్నాయి. బర్నీ గారిని చూసుకున్నట్లయితే మళ్ళీ ఇప్పుడు బర్నీ గారిని తీసుకొస్తే బాండింగ్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఏదైతే బర్నీ గారు పోయి ఇప్పుడు తనూజ అయితేమి, దివ్య అయితేమి, సంజన గారైతేమి వీళ్ళందరూ మంచిగా ఆట డెవలప్ చేసుకున్నారు. వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుతున్నారు. హ్యాపీగా ఉందన్నమాట హౌస్‌లో. ఇలాంటి బాండింగ్స్ పంచాయతీ లేకుండా ప్రస్తుతానికైతే బానే ఉంది. మళ్ళీ ఇప్పుడు బర్నీ గారొస్తే ఖచ్చితంగా బాండింగ్స్ పెరుగుతాయి. ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. మళ్ళీ యథావిధిగా ఉంటుంది. అదంతా డిస్టర్బెన్స్ మళ్ళీ క్రియేట్ అవుద్దనమాట. కాకపోతే మనం చూసుకున్నట్లయితే బర్నీ గారున్నప్పుడే టీఆర్‌పీ రేట్ అనేది కొంచెం వాళ్ళకి హైలో పోయింది. బిగ్ బాస్ టీమ్‌కి 9లో ఉనిందనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా డౌన్ అయిపోయిందనమాట. 4కొచ్చేసింది. 2.0 కూడా ఏం ఆడటం లేదు. వైల్డ్ కార్డ్స్ అసలు వచ్చిన ఒక ఏదో 2 డేస్‌లో ఏదో హల్చల్ చేశారు కానీ, తర్వాత నుంచి అసలు నార్మల్‌గా అంతకుముందున్న 1.0 ఎవరైతే ఉన్నారో హౌస్‌మేట్స్ వాళ్ళకంటే దారుణంగా ఆడడం అయితే జరుగుతుంది. కొంతమందైతే అసలు కెమెరాలో కనిపించడానికే కష్టంగా ఉందనమాట. ఎప్పుడు కనిపిస్తార్రా బాబు వీళ్ళు. ఇంగ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మన 'శ్రీనివాస్ సాయి' అయితేమి, మన 'నిఖిల్ నాయర్' గూడా అంతంత మాత్రమే కనిపిస్తున్నాడు. అసలెక్కడ ఉంటున్నారు? ఆయిషా గారి కంటే హెల్త్ బాలేక ఇంకా ఆమె గూడా ఎక్కువగా అసలు కనిపించటం లేదు. అసలు కనిపిస్తేనే మహాభాగ్యం అన్నట్టుందనమాట వాళ్ళది. అలా జరుగుతుంది ప్రస్తుతానికైతే. ఏమీ లేదు. అసలు కనిపించడమే కష్టంగా ఉందంటే ఇంక ఆటలేం ఆడతారాళ్ళు? ఆటల్లో గూడా ఏం లేదు. అందువల్ల మళ్ళీ బర్నీ గారినైతే తీసుకుండే న్యూస్ అయితే ఖచ్చితంగా వస్తుందనమాట. ఇంగ ఆయిషా గారు గూడా ఇప్పుడు హెల్త్ ఇష్యూ వల్ల బయటికెళ్ళిపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇద్దరినైతే తీసుకుంటారు. మన శ్రీజ గారైతే ఫిక్స్ అని జెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి బర్నీ గారిని చూస్తున్నట్లయితే మనకర్థమవుతుంది. బయట న్యూస్ బట్టి చూస్తున్నట్లయితే బర్నీ గారిని తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని అనిపిస్తుందనమాట. ఇంక బర్నీ గారిని గాని తీసుకున్నట్లయితే ఇంక ఫ్లోరా గారితో పోల్చుకుంటే బర్నీ గారే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంగా బాండింగ్స్ పెట్టుకున్నా గాని ఆ టాస్క్‌లొచ్చినప్పుడు కొంచెం అంతో ఇంతో పెర్ఫార్మన్స్ అయితే ఇస్తున్నాడు. పర్లేదని చెప్పుకోవచ్చు బర్నీ గారు. అందువల్ల బర్నీ గారైతే ఖచ్చితంగా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. మరి చూడాలి. తీసుకుంటే మళ్ళీ వాళ్ళు ఇప్పుడు 1 వీక్ హౌస్‌లో ఉంటారు. ప్రతి ఒక్కరు ఉంటారు. 'మర్యాద మనీష్' ఉంటాడు. మన శ్రీజ ఉంటుంది. ప్రియా ఉంటుంది. ఇంకా ఫ్లోరా గారుంటారు. బర్నీ గారు ప్రతి ఒక్కరు ఉండడం అయితే జరుగుతుందంట. వాళ్ళకి ఓటింగ్ పెడతారంట మరి. ఆ ఓటింగ్ అసలు ఎలా ఉంటుంది అంటే వీళ్ళు నామినేషన్స్ ఉండేవాళ్ళు వాళ్ళతో కలిపి పెడతారా? లేకపోతే వీళ్ళకి సెపరేట్‌గా ఏమన్నా ఓటింగ్ పెడతారా? ఇదంతా చూడాల్సొస్తదనమాట. అంటే ఈళ్ళు ఎలాగో నామినేషన్ చేయడానికొస్తున్నారు ఈళ్ళు. నామినేట్ అవ్వడానికి రావట్లేదనమాట. వీళ్ళకి సెపరేట్ ఓటింగ్ పెట్టి వీళ్ళకి సెపరేట్ ఓటింగ్ పెడతారా? లేపోతే అందరికి కలిపి, మొత్తానికి కలిపి ఏమన్నా ఓటింగ్ అలా ఏమన్నా ప్లాన్ చేస్తారా? ఇదంతా చూడాల్సొస్తదనమాట. మనకి సండే రోజుకైతే ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఖచ్చితంగా. అది మనకి తెలిసిపోతుంది. సండే రోజు క్లియర్‌గా తెలిసిపోతుంది. తెలిసాక క్లియర్ కట్ ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేద్దాము. ఇప్పుడు అందరూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇప్పుడు శ్రీజ అనే కాదు. ఇప్పుడు మనకి
శ్రీజని హైప్ లేపుతున్నాం. ఏమో మళ్ళీ హౌస్‌లోకెళ్ళాక శ్రీజ ఎలా ఉంటుందో మనకు తెలీదు. ఇప్పుడు ఇదంతా మైండ్‌లో పెట్టుకొని నాకు ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది. ఇదంతా మైండ్‌లో పెట్టుకొని కొంచెం యాటిట్యూడ్ టైప్‌లో ఆడితే మాత్రం మళ్ళీ ఆటోమేటిక్‌గా దించేస్తారు. ఓటింగు అనేది దిగిపోతుంది. అప్పుడు శ్రీజ వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉండవు. ఇప్పుడు ఓటింగ్ ద్వారానే గదా! ఓటింగ్‌లో ఎవరు టాప్‌లో వస్తారో వాళ్ళు తీసుకుంటారనమాట. శ్రీజ అదే మైండ్‌లో పెట్టుకోకుండా నాకు ఫ్యాన్ బేస్ ఎక్కువుంది అయన్నీ కాకుండా ఎక్కడైతే తను ఎలిమినేట్ అయిందో ఆ వీక్ అక్కడి నుంచే రీస్టార్ట్ చేసి వెళ్ళిపోతే గేమ్‌ని ఆహ్, త ఆమెకి ఓటింగ్ గూడా పడుతుంది. ఎక్కువ రోజులు హౌస్‌లో ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇంకా బాగా ఆడితే ఇంకా పెర్ఫార్మన్స్ గాని ఎక్కువిస్తే అసలు కప్పు తీసుకున్నా గూడా ఆశ్చర్యపోవలేదు. సేమ్ అలాగే బర్నీ గారు గూడా అంతే అన్నమాట. బర్నీ గారికి గూడా వీళ్ళందరితో పోల్చుకుంటే కొంచెం ఓటింగ్ ఎక్కువుంది. సపోర్టింగ్ ఎక్కువుంది. బయట నుంచే మనం చూసుకున్నట్లయితే వీళ్ళందరితో పోల్చుకుంటే ఇంగ బర్నీ గారు గూడా ఇంగ మళ్ళీ రీబ్యాక్ ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళేమన్నా కొంచెం బూస్టప్ ఇచ్చి పంపించి ఇయన్నీ బాండింగ్స్ అవన్నీ కాకుండా కొంచెం గ్రిప్‌గా వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఆటని మళ్ళీ గట్టిగా అంటే టాస్కుల్లో గట్టిగా ఇచ్చి పడేయడం. అప్పటిలాగా సేఫ్ గేమ్ గాకుండా కొంచెం ఇచ్చి పడేసే టైప్ ఆడితే మాత్రం ఇప్పుడు బయటికెళ్ళాను కాబట్టి న్యూస్ అంతా తెలిసేసి ఉంటది బర్నీ గారికి ఖచ్చితంగా. నేను ఎందుకు ఎలిమినేట్ అయ్యాను? ఎందువల్ల అవ్వాల్సొచ్చిందని మొత్తం తెలుసుకునే ఉంటాడు. ఇప్పుడు అదొచ్చాక ఇంక బాండింగ్స్ అన్ని పక్కన దొబ్బేసి ఇంక ఆల్రెడీ సెకండ్ లైఫ్ కాబట్టి ఇది. ఇంగ ఇచ్చి పడేసేటట్టు మాత్రం ఆడితే ఎలాగో టాస్కుల్లో ఇచ్చి బాగా ఆడతాడు కాబట్టి మనం చూస్తున్నాం కాబట్టి ఫిజికల్ స్ట్రెంత్ కూడా ఎక్కువగా ఉంది బర్నీ గారికి. ఆ విధంగా గాని ఆడితే ఖచ్చితంగా ఓటింగ్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఆడతాడని కూడా అనిపిస్తుందనమాట. ఇప్పుడు ఎలిమినేషన్ అయింది కూడా కేవలం ఆ బాండింగ్స్ వల్ల అది చాలా మంది చెప్పడం జరిగింది. నాగార్జున సార్ చెప్పారు, బిగ్ బాస్ చెప్పాడు. ఎవరైతే మనకు సాటర్‌డే, సండే కామన్ వాళ్ళు వస్తుంటారు కదా! కొంతమంది కామన్ పీపుల్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇలా ఆడుతున్నారని. ప్రతిసారి నేను ఇంప్రూవ్ చేసుకుంటాను అని చెప్పడం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మండే నుంచే మళ్ళీ నార్మల్‌గా ఆడటం. అదే సేఫ్ గేమ్, అదే బాండింగ్స్‌తో ఆడడం. అదంతా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఎలిమినేట్ అయ్యి సెకండ్ ఛాన్స్ వస్తుంది కాబట్టి దీన్నేమన్నా నిరూపించుకుంటాడా? ఈ బాండింగ్స్ అన్ని పక్కన దొబ్బేసి బయటికెళ్ళాక చూసుకుందాం వీటన్నిటి గురించి. ప్రస్తుతానికి గేమ్ మీద కాన్సంట్రేషన్ చేద్దాం అని ఇలా కానీ ఈ ఫోకస్‌తో గాని ఎళ్ళిపోతే ఇంకా బర్నీ గారికి ఫస్ట్ శ్రీజ గారిని కూడా వెనకేసి ఓటింగ్‌లో ముందు స్థానానికి వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇంక ఫ్లోరా గారిని చెప్పుకుంటే ఫ్లోరా గారు ఎలాగో కష్టమనే అనిపిస్తుందనమాట. ఎందుకంటే ఫ్లోరా గారికి ఎలాగో మనకి తెలుగు రాదు మెయిన్. ఇంకా కష్టమే. ఫిజికల్ టాస్కులాడడం వీటిల్లో కూడా చాలా కష్టమనే చెప్పుకోవచ్చు. బయటికి పోయొచ్చినా కూడా కష్టమే. ఇంక ఫ్లోరా గారైతే కష్టమే అనిపిస్తుంది. ఇంక 'మర్యాద మనీష్' అంటే 'మర్యాద మనీష్' మన 'ప్రియ' ఉంది. అండ్ వీళ్ళున్నారు. వీళ్ళసలు ఏమో చూడాలి. ప్రస్తుతానికైతే ఊపైతే లేదు. మరి వచ్చి ఏమన్నా మనం మన ప్రెజెంట్ అయితే మనమేం అనుకోవట్లేదు. అంతగా ఆడతారని వచ్చి. మరేమన్నా మ్యాజిక్ ఏమన్నా చేస్తారేమో చూడాలి వచ్చేసేసి. ఎవరైతే ఇంగ నెక్స్ట్ వీక్ అయితే మంచి థ్రిల్లింగ్‌గా ఉంటుందయితే చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే నామినేషన్స్ అయితేమి వీళ్ళొచ్చి నామినేట్ చేయడము. అండ్ నెక్స్ట్ ఇంగ వీళ్ళకి కూడా ఓటింగ్ పెడితే వాళ్ళకొక నామినేట్ అయిన వాళ్ళకొక ఓటింగు. వీళ్ళకి ఎవరు హౌస్‌లో ఉండాలో అనేది వీళ్ళకొక ఓటింగు పెట్టడం. ఇదంతా ఇంగ మళ్ళీ వాళ్ళతో పాటు వీళ్ళు ఉండడం. వాళ్ళు నార్మల్‌గా ఆడుతూ ఉంటారు. వీళ్ళింక ఎలాగో బయటికి వెళ్ళొచ్చారు గాబట్టి, అన్నీ తెలుసుకొనుంటారు గాబట్టి, వీళ్ళ ఆట ఎలా ఉంటుందో నెక్స్ట్ వీక్ అయితే మంచి థ్రిల్లర్ మూవీ అని చెప్పుకోవచ్చనమాట. అలా అయితే ఉంటుందనిపిస్తుంది. ఈ వీక్ చూసుకున్నట్టయితే పరమ దరిద్రం అసలు చిరాకు దొబ్బిపోయిందనమాట. అసలు ఎందుకు పెట్టార్రా బాబు! ఈ వీక్ అసలు ఆ టాస్క్‌లేంటో, ఆ చిన్న పిల్లలు ఆడే గేమ్స్ ఏంటో, ఆ బకెట్లు పెట్టి ఉయ్యడం ఏందో నీళ్ళు. ఆహ్, ఏంటో అసలు ఆ చెప్పుతో తంతే అది మీటర్స్ పెట్టి ఆ గేమ్ ఎవరు ఎక్కువ హైట్ తంతే అదంట. ఏంటది? అసలు మనం ఎన్నో సీజన్స్ చూసుకున్నాం గానీ, ఇలాంటి దరిద్రమైన వీక్ అయితే ఎప్పుడు చూసుకోలేదు. అంత దరిద్రంగా ఉంది. ఏమీ జరగలేదన్నమాట. ఈ వీక్‌లో మళ్ళీ ఆ పానీపూరి బండ్లు, ఆ చాయ్ కోట్లు పెట్టారు. మొత్తానికి మొత్తం వీళ్ళే తిని పడేశారన్నమాట అయన్నీ. అసలు ఏమీ జరగట్లేదు. 'బిగ్ బాస్' కూడా మనం లైవ్‌లో చూసుకున్నట్లయితే ఎన్నో సార్లు వార్నింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మీరు ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికొచ్చారు. ఎంటర్‌టైన్‌మెంట్ మర్చిపోయారా? ఎంటర్‌టైన్‌మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తున్నారు. అప్పటికప్పుడు లేనిది ఒకరు 5 నిమిషాలు నటించడం. తర్వాత మళ్ళీ నార్మల్‌గానే వెళ్ళిపోవడం. 'బిగ్ బాస్' కూడా మొత్తుకుంటున్నాడు. అలాంటోళ్ళని సెలెక్ట్ చేశారనమాట. ఎక్కడెక్కడోళ్ళో తీసుకొనొచ్చేసి పాన్ ఇండియా రేంజ్ అంటూ తీసుకొనొస్తే ఇలాగే ఉంటుందనమాట పంచాయతీ. మన ఆంధ్ర, తెలంగాణ వాళ్ళని తీసుకొనొచ్చి మంచిగా తెలుగొచ్చే వాళ్ళని, తెలుగులో మంచిగా అర్థం చేసుకొని మాట్లాడే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటుంటే అసలు ఏ తలకాయ నొప్పి ఉండదు. ఆడతారు, గట్టిగా ఆడతారు, అన్నీ ఉంటాయి మనకి. ఎక్కడెక్కడి నుంచో తీసుకొనొస్తే కేర్‌లెస్ ఇలాగే ఉంటుంది. గేమ్స్ ఆడమన్నా ఆడరు. ఎందుకింత హెడ్‌ఏక్? ఇదే మెయిన్. మన కాడున్న దరిద్రం ఏంటంటే ఇదే అనమాట. పక్క స్టేట్‌ల నుంచి తీసుకొచ్చి ఆడిపించడము. వీటి వల్లే ఇదంతా జరుగుతూ ఉంటుంది. పోతే ఏమైందిలే బొక్క అన్నట్టు ఆడుకుంటూ ఉంటుంటారు. ఉండదనమాట. కాన్సంట్రేషన్ గట్టిగా పెట్టి ఆడేదేమీ ఉండదు. ప్రెజెంట్ అయితే అదే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంక మండే నుంచయితే ఒక హై లెవెల్‌లో ఉంటుందా అని అనిపిస్తుంది. కేవలం అంటే ఇప్పుడున్న హౌస్ వాళ్ళేమి హై లెవెల్‌లో ఏమి ఆడరు. ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో
మనకి బయట నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళైతే హై పిక్స్‌లో ఆడటం అయితే జరుగుతుందనిపిస్తుంది. ఇంక పర్ణయ్ గారు తనకున్న స్ట్రెంత్ కంటే చాలా తక్కువ ఆడారు. ఆ బాండింగ్స్ పెట్టుకొని ఈ సేఫ్ జోన్‌లో ఆడుకుంటూ అసలు ఆ స్ట్రెంత్ ఎక్కడ యూజ్ చేయలేదు అనిపించింది మనకైతే అసలు. ఇప్పుడేమన్నా యూజ్ చేసి బయటికెళ్ళొచ్చుంటారు. వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొనుంటారు. వాళ్ళ ఫ్యామిలీ కాడ నుంచి సజెషన్స్ తీసుకొనుంటారు. బయట నుంచి తీసుకొనుంటారు. అయన్నీ మైండ్‌లో పెట్టుకొని ఇప్పుడు తన గేమ్ అసలు ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారు. వచ్చిన కాడి నుంచే ఆ బాండింగ్ అనేది ఫస్ట్ పక్కన దొబ్బేసి గేమ్ స్టార్ట్ చేస్తారా? అది ఖచ్చితంగా మనకు మండే రోజు నుంచి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. అసల ఓటింగ్ గూడా మనకి తెలుస్తది కాబట్టి మండే నుంచి ఎవరికి ఎక్కువ పడుతుంది, తక్కువ పడుతుంది, శ్రీజాకి పడుతుందా? నాకు తెలిసి మాక్సిమం శ్రీజాకి, భరణి గారికి ఓటింగ్ ఎక్కువ పడుతుందని అనిపిస్తుందన్నమాట వీళ్ళందరితో పోలిస్తే. మరి మనం అనుకోవడం వరకే. ఏమో తెలీదు. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు గాబట్టి వాళ్ళని తక్కువ అంచనా ఏయడానికి లేదు. ఏమో ఎవరు ఎలా ఆడతారో తెలీదనమాట. వచ్చాక చూడాల్సొస్తది మొత్తం. చూద్దాం ఖచ్చితంగా. బర్నీ గారైతే ఖచ్చితంగా సెకండ్ ప్లేస్‌లో అయితే ఉంటారు అనిపిస్తుంది. 90% ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అందరితో పోల్చుకుంటే కొంచెం బయట ఫేమ్ గాని, ఫిజికల్ స్ట్రెంత్ గాని, తనున్నప్పుడు ఆ టీఆర్‌పీ రేట్ 9లో ఉండడం, తనెళ్ళాక మళ్ళీ ఇప్పుడు డౌన్ అయిపోవడం 4కి, వైల్డ్ కార్డ్స్ కూడా సరిగ్గా పెర్ఫార్మన్స్ చేయకపోవడం, ఇయన్నీ చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా బర్నీ మిగతా వాళ్ళని చూసుకుంటే అంత ఫేమ్ లేదు, ఏం లేదు. వాళ్ళని కూడా అంత పట్టించుకునేవాళ్ళు బయట ఎవరు లేరు కాబట్టి, వీళ్ళిద్దరిని శ్రీజాని, బర్నీ గారినైతే ఉంచే ఛాన్సెస్ ఉన్నాయి. బర్నీ గారు అంటే ఆయిషా గారు గాని ఉండుంటే ఛాన్సెస్ ఉండేటివి గాదు. ఆయిషా గారు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు గాబట్టి, ఇద్దరిని తీసుకోవడం అయితే జరుగుతుందనమాట. బర్నీ గారికైతే గట్టిగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓటింగ్ కూడా ఎక్కువ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అదనమాట మ్యాటరు. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ ఇది ఇన్ఫర్మేషన్. అండ్ థాంక్ యూ సో మచ్.